ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతోనే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామంటున్నాయి ఆసుపత్రుల యాజమాన్యాలు. ప్రతి ఒక్కరూ కార్పొరేట్ వైద్యం కావాలని కోరుకుంటున్నారని, వారికి అనుగుణంగా ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లిస్తే తాము కూడా సామాన్యులకు మంచి వైద్యం అందిస్తామని అంటున్నారు వైద్యులు. గవర్నమెంట్ తరపు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేదా వాళ్ళు సొంతంగా కట్ చేస్తున్నారో ఇది తెలియట్లేదు. సో ఇంత కష్టాల్లో ఉన్నాం మేము. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మాకు ప్యాకేజ్ రివిజన్స్ కావాలి. మేము అబ్నార్మల్ గా అడగట్లేదు, సైంటిఫిక్ స్టడీ చేసి మీరు ప్యాకేజ్ పెంచండి, తర్వాత ఇవ్వవలసిన బకాయిలను మాకు ఇమ్మీడియట్ గా ఇప్పించండి. నెక్స్ట్ టైం నుంచి మీరు ఏదైతే చేస్తున్నారో ఒక టైం లైన్ ఇవ్వండి. 1 month గా 2 months గా 3 months కి ఇస్తామా? సపోజ్ ఈ రోజు కేసు చేసాం, April 1st కేసు చేసాం, మాకు డబ్బులు జూలైలో ఇస్తారా? మీరు ఒక టైం లైన్ ఇవ్వండి, మాకు పర్లేదు, ఆ టైం లైన్ ప్రకారం ఇవ్వండి. డిమాండ్లు కాదండి, మేము ఏమి చేయలేని పరిస్థితుల్లోకి మమ్మల్ని ఈ గవర్నమెంట్ తోసేసిందని